మహేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేసినటువంటి గుంటూరు కారం సినిమా ఈరోజు సంక్రాంతి పర్వదినం సందర్భంగా విడుదలైంది. ఇనానిమస్గా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సో గుంటూరు కారం హీరో చాలా బాగా చేశాడు, కానీ ఆ కథ చాలా పేలవంగా ఉంది. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ తన బలం ఏదైతే ఉందో స్క్రీన్ ప్లే కానీ మాటలు కానీ అవి కూడా ఈ సినిమాలో చాలా వీక్గా ఉన్నాయి అనే టాక్ ఒకటి వచ్చింది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు ఈ సినిమాలో ఉన్నటువంటి కథ ఏదైతే ఉందో, ఆ కథలోని పాయింట్ ఏదైతే ఉందో అది విమర్శలకు తావిస్తుంది. తను ఏం చెప్పదలుచుకున్నాడు ఆ పాయింట్ ద్వారా అనేది ఒక డిబేట్ లాగా కూడా చేసే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి ఇప్పుడు మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే అండి. సో బాక్సాఫీసు వద్ద గుంటూరు కారం ఈరోజు చాలా బీభత్సంగా కలెక్షన్స్ని రాబడుతుంది అని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు నిన్నటి వరకు. బట్ రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ వచ్చింది. అంటే మిక్స్డ్ టాక్ అని మనం మామూలుగా అంటాం, కానీ బట్ ఎక్కువ వచ్చింది నెగిటివ్ టాకే. అది నెగిటివ్ టాక్ ఎక్కువగా నెగిటివ్ టాకే. మహేష్ రమణ క్యారెక్టర్లో చాలా బాగా చేశాడు. అతను పాత్ర వరకు చాలా ఇక ఏం వంక పెట్టాల్సిన పని లేదు అని ఒకవైపు అంటూ, త్రివిక్రమ్ వైపు ఎక్కువ మంది పాయింట్అవుట్ చేస్తున్నారు, వేళ్ళుని పెడుతున్నారు. సో అందులో తల్లి అనే ఒక ఎమోషన్ చుట్టూ అతను నడిపిన ఏదైతే కథ నడిపాడో అది చాలా పేలవంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో దాని గురించి అసలు తను ఏం చెప్పదలుచుకున్నాడు ఈ కథ ద్వారా అంటే మీరేం చెప్తారు? అంటే ఇది కీర్తి కిరీటాలు నవల దీనికి ఆధారం అనే మాట ముందే బయటకు వచ్చిందండి. అయితే కీర్తి కిరీటాలలో ఒక పాయింట్ తీసుకున్నారు ఈ సినిమా కోసం. అవును, 2 పెళ్ళిళ్ళు ఉండటం అనేది, అందులో మొదటి భర్త ద్వారా పుట్టిన అతన్ని వదిలేసేయటం అనేది. రెండో భర్తకి ఆల్రెడీ కొడుకుంటాడు దానిలో. అవును, ఆల్రెడీ కొడుకుని తన కొడుకుగా భావిస్తుంది ఆవిడ. అవును. కానీ ఇక్కడ ఏం చేశాడంటే, ఇక్కడ కూడా కొడుకుని వదిలేసి వెళ్ళిపోతుంది తల్లి. అవును, అక్కడ కళాత్మకంగా నడుస్తుంది ఆ గొడవ అంతా. ఆవిడ గాయని అవతల వైపు నుంచి గొడవ అవుతుంది నవలలో. అవును, రాజ్యలక్ష్మి క్యారెక్టర్. ఇక్కడ సడన్గా ఒక మిర్చి యార్డులో ఒక ఫైర్ యాక్సిడెంట్, అది వాంటెడ్గా కావాలని కొంతమంది వచ్చి బ్లాస్ట్ చేస్తారు. ఆ బ్లాస్టింగ్ జరిగిన తర్వాత అక్కడ వాళ్ళు ఈ 2 గ్రూపుల మధ్య ఒక చిన్న దొమ్మి జరుగుతుంది. ఆ దొమ్మిలో ఒక హత్య జరుగుతుంది. అవును. ఆ హత్య నేపథ్యంలో ఆ మిర్చి యార్డు ఎవరి చేతుల్లో అయితే ఉంటుందో ఆ యజమానిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు పోలీసులు. అవును. నిజానికి ఆ హత్య చేసింది అతను కాదు, అతని తమ్ముడు. అవును, తమ్ముడు బావమరిదో అతని రిలేటివ్ చేస్తాడు. ఆ రిలేటివ్ అలాగే రఘుబాబు క్యారెక్టర్ రఘుబాబు చంపినట్టుగా చూపిస్తాడు. అయితే ఆ దొమ్మికి పాల్పడినటువంటి 2 క్యారెక్టర్ల పేర్లు, అందులో ఒకటి జగపతి బాబు, ఒకటి సునీల్ చేశారు. అవును. జగపతి బాబు క్యారెక్టర్కి మార్క్స్ అని, సునీల్ క్యారెక్టర్కు లెనిన్ అని పేర్లు పెట్టాడు ఆయన. అవును. ఈ పేర్లు పెట్టడము అనే దాని మీద నిజానికి సెటైరికల్గా తీస్తే ఆ గొడవ వేరు, కానీ ఈయన సీరియస్గానే వాడాడు ఆ పేర్లు. అవును. ఆ పేర్లు పెట్టుకున్నటువంటి ఒక సామాజిక వర్గంలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో చాలా తరచుగా ఆ పేర్లు పెట్టుకున్నారు. అవును, ఆ టైంలో పెట్టుకున్నారు. క్రుష్చేవ్ పేరు కూడా వాడారు చాలామంది, తమ పిల్లలకి పెట్టుకున్న వాళ్ళు తెలుసు నాకు. కాబట్టి అది సెటైరికల్గా ఒక పద్ధతిలో చేస్తే అది వేరుగా ఉండేది, కానీ ఇది సీరియస్గా క్రిటిసిజం పద్ధతిలోనే పెట్టాడు ఈయన. క్రిటికల్గానే వాడాడు ఈ పేర్లు. ఇది ఒక ధోరణి. అయితే ఈ ఇన్సిడెంట్ జరగగానే, అంటే అక్కడేమో ఆ మిర్చి యార్డు తగలబడిపోతుంది, ఒక హత్య జరుగుతుంది, భర్త అరెస్ట్ అవుతాడు, కొడుకు అలా ఉండిపోతాడు స్థాణువులాగా. ఆ టైంలో కొడుకుని వదిలేసి ఆవిడ వెళ్ళిపోతుంది. అమ్మ అని అరుస్తూ ఉంటాడు కొడుకు. వెళ్ళిపోతుంది ఆవిడ. ఎక్కడికి వెళ్ళిపోతుంది? తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళింది అనే దానికి మీరు కారణాలు మీరు ఊహించుకోవాలి అన్నాడు ప్రేక్షకులను త్రివిక్రమ్. ఊహించుకున్నప్పటికీ
ఆయన ఏం ఊహించుకోవాలని అనుకున్నాడో ఆ ఊహించుకోవడానికి ఆయన వదిలిన ఎండ్స్ ఏవి కూడా లాజికల్గా లేవు. భర్త అరెస్ట్ అయ్యాడు, కొడుకు ఒంటరిగా ఉన్నాడు, ఆ కుటుంబాన్ని ఆవిడ 13 ఏళ్ల నుంచి కాపురం చేస్తోంది ఆ ఇంట్లో. కాబట్టి ఆ ఫ్యామిలీ కష్టాల్లో తాను భాగస్వామి అయిపోవాలి, తను పంచుకోవాలి, తను లీడ్ చేయాలి దాన్ని. అవును, అలాంటి కష్ట సమయాల్లో ఉండాల్సిన ఆమె, కుటుంబానికి అండగా ఉండాల్సిన ఆమె. వేరే గొడవ విడిపోతే అది వేరు. వాళ్ళిద్దరి మధ్య భావపరమైనటువంటి ఇబ్బందులు ఉండి, లేదు అతను భర్తగా ఈవిడిని అణిచివేసే స్వభావం కలిగి ఉండి, ఈవిడ ఎదుగుదలకి అడ్డుపడే మనిషిగా మారి, గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితుల్లో తను బతకటం కోసం వెళ్ళిపోతే అది వేరు. ఇక్కడ అది లేదు. అవతల జయరాం క్యారెక్టర్ మీద సింపతి వచ్చేలాగా ఉంటుంది, సింపథెటిక్గానే మలుస్తాడు ఆ క్యారెక్టర్ని. అప్పుడు ఈవిడ పరిస్థితి ఏమిటి, ఈవిడ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగులుతుంది ఆడియన్స్కి. ఆ మదర్ సెంటిమెంట్ మీద సినిమా నడపాలనుకున్నాడు ఆయన. ఆ మదర్ సెంటిమెంట్ మీద సినిమా నడిపేటప్పుడు ఆ సంబంధిత సన్నివేశాలన్నీ కూడా ప్రేక్షకులకు చాలా పేలవంగా కనిపించినాయి. ఆ పేలవంగా ఎందుకు కనిపించినాయి అంటే దాని పునాది వీక్గా ఉంది. దాన్ని ఎమోషనల్గా నడపడంలో కొంత దాన్ని నిలబెట్టాలి, ఆ నిలబెట్టే ప్రయత్నం జరగలేదు. స్క్రిప్ట్లో దానికి సంబంధించి ఏమాత్రము పని చేయలేదు ఆయన, వదిలేసాడు గాలికి. ఇది ఒక అంశం. ఇంకొక అంశం ఏంటంటే మీకు సగం సినిమా అంతా కూడా లాయర్లు, అంటే ఒక జూనియర్ లాయరు, ఒక సీనియర్ లాయరు, లాయర్ గారి కూతురు, వీళ్ళందరూ కొన్ని డాక్యుమెంట్లు పట్టుకుని హీరో గారి సంతకం కోసం తిరుగుతూ ఉంటారు. అవును, ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారు ఈ సంతకం కోసం అని ప్రేక్షకుడు అనుకుంటాడు. అనుకున్నప్పుడు దీనికి ఒక లాజిక్ మాట్లాడిస్తాడు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్తో. అదేంటంటే ఇతను అంటే మహేష్ బాబు రమ్యకృష్ణ కొడుకు, అలాగే ఆవిడకు ఒక పెళ్ళి అయ్యి ఉంది గతంలో అనే విషయాన్ని ఎవరైతే ఈ అసమ్మతి నాయకుడు ఉన్నాడో, మంత్రి పదవి దక్కని ఆ పార్టీకే చెందిన ఒక నాయకుడు అసమ్మతి నేతగా మారి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రచారం చేస్తానంటున్నాడు. దాన్ని అడ్డుకోవటానికి లీగల్గా ఇతని నుంచి మనకు ఏ సంబంధం లేదనో కాగితం రాయించుకోవటం మంచిది అనేది ఒకటి. రెండోది తను మనవడుగా భావిస్తున్నట్టు తను చేసినటువంటి పెళ్ళి, అమ్మాయి ఇక్కడి నుంచి వచ్చేసిన తర్వాత తను విడిగా తన దగ్గర ఉండేటువంటి మనిషికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అవును, మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. రావు రమేష్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. వాళ్ళిద్దరికీ ఒక కొడుకు పుట్టుతాడని చెప్తాడు. ఆ కొడుకుని ఎంపీ చేయాలనే కోరిక, ఆ ఎంపీగా చేయటానికి కూడా ఇతను అడ్డుపడకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ డాక్యుమెంటు. ఈ రెండు కారణాల చేత అతనితో సంతకాలు తీసుకోవడం అనేది చాలా కీలకమైన వ్యవహారం కింద మాట్లాడతారు. అది ఎంత పేలవం అంటే సగం సినిమా మొత్తం అంతా దాని మీద నడిపించారు, మొత్తం సగం సినిమాని. ఒకవేళ సంతకం పెట్టాడు అనుకుందాం, సంతకం పెడితే ప్రాపర్టీకి సంబంధించిన గొడవ అయితే కోర్టుకి కాగితం కావాలి, కోర్టుకి వాదన, మీరు ఏదైనా చెప్పుకోండి కోర్టుకి, ఆన్ పేపర్ ఏమిటి అని అడుగుతుంది కోర్టు. ఆన్ పేపర్ ఇది అని చెప్తే అది యాక్సెప్ట్ చేస్తుంది. అవతల వాడు ఇంకొక కౌంటర్ దాఖలు చేయకపోతే, మీ ఆస్తుల్లో నేను వాటా పంచుకోవాలని ఏనాడు అనుకోవడం లేదని చెప్పి 100 సార్లు చెప్పిస్తాడు హీరో క్యారెక్టర్తో. సో లీగల్ డిస్ప్యూట్ ప్రాపర్టీ వైజ్ లేదు, వాళ్ళకి లేదనే విషయం ఎస్టాబ్లిష్ చేసి కేవలం పొలిటికల్ ఏరియాలో వాడటానికి ఈ డాక్యుమెంట్ అంటాడు. అవును, అంటే ఏ సంబంధం లేదు మీకు మాకు అని చెప్పడం కదా. దీన్ని మనం ఇప్పుడు వాస్తవికంగా చూద్దాం. ఒకవేళ ఆ అసమ్మతి నాయకుడు ప్రజల్లోకి వెళ్ళి చెప్పాడు, ఈవిడికి ఆల్రెడీ ఒక మొగుడు ఉన్నాడండి, అతన్ని కొడుకుని వదిలేసి వచ్చి ఇంకో పెళ్లి చేసుకుని ఈవిడ సుఖంగా ఉంది, వాళ్ళిద్దరిని గాలికి వదిలేసినట్టు మిమ్మల్ని కూడా వదిలేస్తుంది ప్రజలారా అన్నాడు అనుకోండి. అప్పుడు లేదు మేము అతనితో అన్నీ సెటిల్ చేసుకున్నాము అని ఈ డాక్యుమెంట్ చూపించారనుకోండి వాళ్ళు ఓపెన్గా, ప్రజలు ఉమ్మేస్తారు. అంటే మీరు యాక్సెప్ట్ చేసినట్టు, అంతే కదా. అతను ఉన్నాడు, వీళ్ళ వారసుడని ఒప్పుకున్నట్టే. అతనితో మేము ఈ డాక్యుమెంట్ ఒక అఫిడవిట్ తీసుకున్నాము అని నువ్వు అడ్మిట్ చేస్తున్నావు అంటేనే నువ్వు ఆ ఏరియాలో ఉన్నావని. అంత అమాయకంగా, అంటే ఆయనదే ఒక డైలాగ్ ఉంటుంది అతడు సినిమాలో, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు అని ఒకటి. అవును,
అందులో కోట శ్రీనివాసరావుతో ప్రకాష్ రాజ్ అనే డైలాగే. అదే డైలాగ్ ఇప్పుడు త్రివిక్రమ్తో చెప్పాల్సిన పరిస్థితి. ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యారు గురూజీ అని అడగాల్సిన పరిస్థితి ఉంది. అంచేత ఎందుకు ఆ కాగితాలు పట్టుకుని ఆ అంటే హీరోయిన్ను, తర్వాత ఆవిడ తండ్రి, ఆ జూనియర్, వీళ్ళందరూ వీళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ వీళ్ళని రకరకాలుగా ప్రలోభ పెట్టి దాని ద్వారా ఏదో కామెడీ జనరేట్ చేద్దామని తాపత్రయం. అవును, ఇది ఒక గందరగోళం. అలా చేయటమే సినిమా అంతా కూడా చాలా పేలవంగా వీక్ అయిపోయింది అక్కడే మీకు అది. రెండోది, దీనిలో ఇంకొక ఇబ్బందికరమైన అంశం ఏంటంటే ఆవిడకి, అంటే వీళ్ళు ఏ నాయకురాలనైతే టార్గెట్ చేయదలుచుకున్నారో ఒక పొలిటికల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక నాయకురాలని టార్గెట్ చేయటం అనేది ప్రోగ్రాం అనుకున్నప్పుడు ఏ విషయం మాట్లాడుతున్నారు మీరు? వివాహేతర సంబంధాల గురించి మాట్లాడుతున్నారు. దాని వలన ఆ పాత్ర ఇబ్బంది పడుతుంది అని డైరెక్టర్ గారి ఉద్దేశం. ఇబ్బంది పడుతుందని ఆ పార్టీ నాయకుడు అనుకుంటున్నాడని ఎస్టాబ్లిష్ చేస్తాడు ఈయన. దీన్ని ఇప్పుడు బయటకు తీసుకొచ్చి త్రివిక్రమ్కి చాలా సన్నిహితమైనటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరచూ చేసే ఆరోపణ ఇదే. ఈయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, కారులు మార్చినట్టుగా భార్యల్ని మారుస్తాడు అని మాట్లాడుతున్నాడు. అదంతా ఇల్లాజికల్గా మాట్లాడుతున్నాడు అని చాలామంది బహిరంగంగా ఖండించారు ముఖ్యమంత్రి. అవును అవును, అంటే ఆయన పర్సనల్ జీవితం మీద. పెళ్ళి అనేది పర్సనల్ ఎఫైరు, విడాకులు అనేది కూడా పర్సనల్ ఎఫైరు. అక్కడ అది మ్యూచువల్గానే జరుగుతుంది, మ్యూచువల్గానే జరుగుతోంది. వాళ్ళు ఆయనకి లేని అభ్యంతరం, కోర్టుకు లేని అభ్యంతరం, నీకేమిటి అని చాలామంది ప్రశ్నించారు. ఆగాడు ఆయన కొంచెం. అయితే జనాలను ఎమోషనలైజ్ చేయడం కోసం అది వాడుతున్నాడు మళ్ళీ వాడుతున్నాడు, అది వాడుతున్నాడు. కానీ ఒక రకంగా అలా మాట్లాడటం అనేది కోర్టు ధిక్కరనే. కోర్టుని ధిక్కరించటము, అలాగే చట్టాన్ని అగౌరవపరచటం, రాజ్యాంగాన్ని అగౌరవపరచటం కూడా. ఇక్కడ కూడా వ్యవహారం అదే. అంటే త్రివిక్రమ్ దీన్ని ఇష్యూ చేస్తారు అని చెప్పి తాను అనుకుని, ఇది చాలా పెద్ద విషయం అని తాను అనుకుని తన పాత్రతో కూడా అనిపిస్తాడు అది. అంటే తను ఎంత రిజిడ్గా ఉన్నాడు ఇలాంటి విషయాల్లో అనేది అర్థమవుతుంది. ఇదే రిజిడ్గా తను ఆలోచిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచనకి త్రివిక్రమ్ ఆలోచనకి పెద్ద తేడా లేదనే విషయం అర్థమవుతుంది. ఈయనేమో పవన్ కళ్యాణ్కి మిత్రుడు. ఆ మిత్రుడిని సమర్థించాల్సింది పోయి ఆ శత్రువుని సమర్థించే పద్ధతిలో నీ సినిమాలో ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేసావు. అంటే ఒక సాంప్రదాయవాదన చేయటం అనేది ఉంది ఆయనలో, త్రివిక్రమ్లో. ఒక సాంప్రదాయవాది ఉన్నాడు. ఆ సాంప్రదాయవాది ఉండటం వలనే అలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన కథల్లో. అవును, కొన్ని పాత్రలకి ఆ పేర్లు పెట్టే విషయాల్లో కూడా ఇది బయటపడుతూ ఉంటుంది. అదే ఆ ధోరణితోనే ఆ మార్క్స్ లెనిన్ పెట్టాడు వాంటెడ్గా. అలాగే గతంలో ఆయన అలవైకుంఠపురంలో వాల్మీకి అనే పేరు పెట్టడం అతనికి. అవును, విలన్ క్యారెక్టర్కి ఇదంతా ఆ ధోరణి. రెండోది, అలవైకుంఠపురం అనే సినిమా కూడా ఇంటి గుట్టు అనే సినిమా నుంచి అడాప్షన్ అనుకుంటే అందులో మిక్కిలినేని దొంగ, నువ్వు నీ పుట్టుక రీత్యా, నీ కులం రీత్యా మీరందరూ దొంగలే అనే పద్ధతిలో జడ్జి గారు మాట్లాడినప్పుడు దాని మీద హర్ట్ అయి తన కొడుకుని తీసుకెళ్ళి జడ్జి గారి కొడుకు ప్లేస్లో పెట్టి ఆ కొడుకుని తీసుకొచ్చి తను పెంచుతాడు. అవును, పెంచినప్పుడు పెంపకం ద్వారా ఆ జడ్జి కొడుకు ఇక్కడ పెరిగి దొంగ అవుతాడు. ఈ దొంగ కొడుకు అక్కడ పెరిగి పోలీస్ ఆఫీసర్ అయి వీడిని పట్టుకుంటాడు. అది ఒక రకంగా నేల మీద నిలబడి తీసిన సినిమా, వాస్తవికంగా ఉంటుంది అది. అవును, అంటే పుట్టుక ద్వారా కాదు, పెంపకం ద్వారా పెరిగిన వాతావరణం రీత్యా దాని ప్రభావంతో పిల్లలు ఇలా తయారవుతారు అని ఎస్టాబ్లిష్ చేశాడు. అది హేతుబద్ధంగా కనిపిస్తుంది. కానీ పుట్టుక రీత్యా ప్రవృత్తి నిర్ణయం అవుతుంది అని అలవైకుంఠపురంలో చెప్తాడు ఈయన. ఇది సాంప్రదాయవాదం. ఈ సాంప్రదాయవాదం అనేది ఆ సినిమాలోనే కాదు, ఈయన ప్రతి సినిమాలోనూ కనిపిస్తుంది. అదే ధోరణి ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది. ఇది ప్రమాదకరం. ఇలా అనేక పద్ధతుల్లో ఆయన అనుకున్నటువంటి కథలో
అనేక అప్రజాస్వామిక ధోరణులు ఉన్నాయి. ఓకే. అలాగే ఏమాత్రము హేతుబద్ధము కాని విషయాలు, ఆడియన్స్కి కన్విన్సింగ్గా ఉండని అంశాలు. అంటే కమర్షియల్ సినిమాకి లాజిక్ ఏమిటి అనొచ్చు, అవును, కానీ కనీసం కన్విన్స్ అవ్వాలి కదా ప్రేక్షకుడు. అవును, అది చెప్పేదాన్ని మనం కన్విన్స్ అయ్యేటట్లుంటే ఓకే. ఆ కన్విన్సింగ్గా కూడా లేదు ఒకటి. రెండోది, ఈ సినిమాలో కాన్ఫ్లిక్ట్ లేదు. ఒకవేళ కమర్షియల్ సినిమా అనే యాంగిల్లో చూసినా కానీ హీరోకి బలమైనటువంటి కాన్ఫ్లిక్ట్ లేదు. విలన్ లేడు అక్కడ, లేడే అసలు. అవును, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ విలన్ అనుకోవాలి. అతను ఏ రకంగానూ పోటీ కాదు, ఇతనికి పోటీ కాదు. 80 ఏళ్ల వయసు అని ఆయనే చెప్తాడు డైలాగ్. అవును. సో అతనితో ఘర్షణ లేదు కాబట్టి అతను ప్రకాష్ రాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా 4 డైలాగులు వేసి వెనక్కి వచ్చేస్తాడు మహేష్ బాబు. అవును, అవును. ఈ డైలాగులు వేసి వెనక్కి వచ్చేయటం అనేది కుదరదు. ప్రేక్షకులు ఎమోషనలైజ్ కావాలి, థియేటర్ ఎమోషనల్ కావాలి. అయ్యేంత వ్యవహారం లేదు అక్కడ. అంత బలమైన ప్రత్యర్థి ఉంటేనే ఇక్కడ కూడా హీరో క్యారెక్టరైజేషన్ కూడా ఎలివేట్ అవుతుంది. అది లేదు. అవును. ఇన్ని రకాల లోపాల మధ్య ఈ సినిమాకి ఈ మాత్రం ఓపెనింగ్స్ వచ్చాయంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మహేష్ బాబు. అవును, అతని యొక్క కరిష్మాయే. అతని కరిష్మా. రెండోది తను స్క్రీన్ ప్రజెన్స్ కూడా అంటే పాటల్లో చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. ఇదివరకు పాటలు అతన్ని చాలా వీక్ అనుకునేవాళ్ళు డ్యాన్సుల్లో, ఇక్కడ ఆ ఎనర్జీ కనిపించింది. పాటలు చాలా ఎనర్జెటిక్గా చేశాడు. తర్వాత ఫైట్స్ బాగున్నాయి. డైలాగ్ డెలివరీ కొంచెం గుంటూరు యాస అన్నారు కానీ అది యాక్చువల్గా గుంటూరు యాస కాదు. గుంటూరు అంటే దానిలో కొంత రాయలసీమను మిక్స్ చేసి నడిపారు, కొంచెం డిఫరెంట్గా ఉండాలనేటువంటి ఆలోచనతో. అంటే గుంటూరులో చూసుకున్నా కానీ అక్కడ కూడా ఒకే రకంగా కనపడదు భాష మనకి. పల్నాడులో ఒకలా ఉంటుంది, ఒక్కొక్క చోట టౌన్లో ఒక రకంగా ఉంటుంది, మీరు అన్నట్టు పల్నాడులో ఇంకో రకంగా ఉంటుంది, కొంచెం కొంచెం తేడాలతో ఉంటుంది. అవును. ఈ తేడాలు ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతూ కొంత రాయలసీమను కూడా కలిపేసి లాగించేశారు ఆ క్యారెక్టర్ని. దాన్ని ఏ స్లాంగ్ అయితే డైరెక్టర్ నడపాలనుకున్నాడో దాన్ని తను పూర్తిగా జీర్ణం చేసుకుని మాట్లాడాడు మహేష్ బాబు. అది ఒకటి కొత్తగా ఫీల్ అయ్యాడు అతను కొత్తగా ఫీల్ అయ్యి చేశాడు. అవును, అవును, బాగుంది క్యారెక్టరైజేషన్ అనుకుని చేశాడు. అదే చెప్పి కన్విన్స్ చేసి ఉంటాడు ఈయన టోటల్ కథ కంటే కూడా. అలాగే క్యారెక్టర్ల డిజైనింగ్లో కూడా చాలా లోపం ఉంది ఈ సినిమాలో. క్యారెక్టర్ డిజైనింగ్లో ఉన్నటువంటి లోపాలు చెప్పడానికి పెద్ద లోతులకు వెళ్ళక్కర్లేదు. మీనాక్షి అని ఒక అమ్మాయిని వీళ్ళు సెకండ్ హీరోయిన్గా తీసుకున్నారు. అవును, అదే మోడల్గా అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ హీరోయిన్ క్యారెక్టర్కి, శ్రీలీల క్యారెక్టర్కి, ఆ క్యారెక్టర్కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉండాలి. అక్కడ కొంత కామెడీయో పాడో ఉంటుంది కొంత. అవును, నడపాలి అనేది ట్రెడిషనల్ ఆలోచనే, అది కూడా సాంప్రదాయ ఆలోచనే. త్రివిక్రమ్ సినిమాలు అన్నిట్లోనూ ఈ ధోరణి ఉంటుంది. అలా డిజైన్ చేసి ఆ క్యారెక్టర్ని పెట్టాడు, కానీ ఆ సీన్స్ లేవు అసలు. ఎందుకు మరి ఆ క్యారెక్టర్ ఎందుకు పెట్టాడో అర్థం లేదు. అవును, దాని ప్రయోజనం లేదు, ఆ క్యారెక్టర్ ప్రయోజనం లేదు. మీనాక్షి చౌదరి చేసిన క్యారెక్టర్కి ఊరికనే ఉంటుంది ఆ అమ్మాయి, అంతే. ఆ అమ్మాయి లేకపోయినా అక్కడ వచ్చిన ఏ సమస్య లేదు. అవును, అవును. నిజానికి ఆ క్యారెక్టర్ శ్రీలీలతో చేయించాలనుకున్నారు ముందు. చేయించాలనుకుని శ్రీలీల క్యారెక్టర్ పూజా హెగ్డేతో చేయించాలనుకున్నారు. ఎప్పుడైతే పూజా హెగ్డేని తప్పించారో శ్రీలీలను ఎక్కడికి తీసుకొచ్చారు, ఆ క్యారెక్టర్లోకి మీనాక్షి చౌదరిని తీసుకొచ్చారు. ఇదొక కన్ఫ్యూజన్. తర్వాత ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ని చాలా బ్రిలియంట్ పొలిటీషియన్ అన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేస్తాడు. జనదళం అనే పార్టీ, అది జనదళం. నిజానికి జనదేశం అని పెడితే ఇంకా అద్భుతంగా ఉండేది అనే అభిప్రాయం కూడా వినిపించింది. అంటే జనసేన, తెలుగుదేశం కలిసిన పార్టీ అని. జనదళం పార్టీ ఆయన నేతృత్వంలోనే అధికారంలోకి వస్తోంది రిపీటెడ్గా. ఒక అద్భుతమైన నాయకుడు ఆయన అని ఎస్టాబ్లిష్ చేస్తాడు. అంటే తమిళనాడులో అన్నాదురై లెవెల్ క్యారెక్టర్గా చూపిస్తాడు దాన్ని. ఆ క్యారెక్టర్ అనేక సందర్భాల్లో చాలా ఇన్నోసెన్స్తో మాట్లాడటం చూపిస్తాడు. సో ఆ క్యారెక్టర్ డిజైన్ చాలా, అంటే ఆ డిజైన్ మీద ఏమాత్రము శ్రద్ధ పెట్టలేదు ఆయన. అవును, అవును. పెర్ఫార్మెన్స్ మీద కొద్దో గొప్ప ప్రకాష్ రాజ్ దృష్టి పెట్టాడు కానీ ఈయన పెట్టల. తర్వాత జగపతి బాబు క్యారెక్టర్.
జగపతి బాబు ఇప్పటివరకు ఆయన కెరీర్లో చేసినటువంటి అన్ని పాత్రల్లోకి అధమమైన పాత్ర ఈ సినిమాలో పోషించాడు. ఏ మాత్రము లాజిక్ ఉండదు ఆ క్యారెక్టర్కి. అది ప్రకాష్ రాజ్ క్యారెక్టర్కి అమ్ముడుపోయిన పాత్ర, లేకపోతే ఏదైనా స్వీయ ప్రయోజనం ఉందా అంటే ఆ మర్డర్ కూడా తమ్ముడిని చంపించేశాడు అన్నట్టుగా మనకు చూపిస్తాడు. ఈవెన్ ఒకచోట సునీల్ విగ్రహానికి సంబంధించిన తల పడిపోతుంది చిన్న యాక్సిడెంట్లో. దానికి సంబంధించి ఏమన్నా కాన్ఫ్లిక్ట్ ఏమైనా ఉంటుందంటే అది కూడా దాన్ని కూడా మర్చిపోయాడు, అంతటితోటే వదిలేశాడు మధ్యలోనే. అంటే దేని మీద డైరెక్టర్ గారు నిలబడలేదు అంటే సీరియస్గా కథ అనుకోలేదు. కథ లేకపోయినా పర్లేదు, ఏదో కొన్ని సన్నివేశాలు పెట్టేస్తే జనం చూసేస్తారు మాస్ హీరోని పెట్టి. ఇంకొకటి, ఈ సినిమాలో రెగ్యులర్గా హీరో గారు బీడీ తాగుతాడు. ఆయన గెటప్, ఆయన వాడేటువంటి కాస్ట్యూమ్స్, ఆయన వాడే వెహికల్ ఇవన్నీ ఒక పద్ధతిలో ఉంటాయి. పైగా ఆ జిల్లాని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కుటుంబం అని చెప్పి ఎస్టాబ్లిష్మెంట్ డైలాగులు ఉంటాయి. కానీ బీడీ అలవాటు అన్నట్టు చూపించారు. ఆయన బీడీ తాగుతూ ఉంటాడు. అవును, సిగరెట్ కాకుండా. రెండోది, కనిపించిన వాళ్ళ ముఖాల మీద గుళ్ళ మీద ఇలా అగ్గిపుల్ల గీసి వెలిగించుకోవటం అనేది. ఇది 70లు 80ల దశకాల్లో మాస్ సినిమాల్లో హీరోలు చేసేవాళ్ళు ఈ పని. దాన్ని యథాతథంగా పట్టుకొచ్చి ఇక్కడ వాడేసాడు ఆయన, ఒక మాసీ లుక్ కావాలి అనే ఉద్దేశంతో. ఇలా అంటే అసలు ఏ సమాజంలో ఈ కథ జరుగుతోంది, ప్రస్తుత సమాజంలో వివాహేతర సంబంధం ఉంది అనేదే పెద్ద ఇష్యూ కాదు. అది పర్సనల్ అఫైరుగానే చూస్తున్నారు. 2 పెళ్ళాలు 3 పెళ్ళాలు ఉన్నటువంటి పొలిటీషియన్స్ అనేక మంది ఉన్నారు, 2-3 కుటుంబాలు ఉన్నవాళ్ళు. అసలు దాన్ని కాన్ఫ్లిక్ట్గా లీడ్ చేయటంలోనే అసలు ఈ సినిమాలో డొల్లతనం ఉంది. రమ్యకృష్ణ క్యారెక్టర్ డిజైనింగ్ టోటల్ ఫెయిల్యూర్. ఇన్ని లోపాల మధ్య మీకు ఆవిడ ఇంటికి వస్తుంది క్లైమాక్స్లో. ఇంటికి వచ్చినప్పుడు ఆడపడుచు తలుపు తీసి మూర్ఛపోతుంది. థియేటర్లో త్రివిక్రమ్ చెప్పాడు కాబట్టి, అంటే సెట్లో త్రివిక్రమ్ చెప్పాడు కాబట్టి ఆవిడ మూర్ఛపోయింది తప్ప థియేటర్లో ప్రేక్షకుడు ఎమోషనలైజ్ కాల. పైగా ఎందుకు మూర్ఛపోతోంది ఆ అమాయకురాలు అంటే సింపతి లేదు అక్కడ. అదే ఈశ్వరీరావు సింపతి లేదు, ఎమోషను లేదు. ఆవిడ తలుపేసిందని ఈవిడ తండ్రితో వెళ్ళిపోవటం అనే సీన్ కూడా కన్విన్సింగ్గా లేదు. అసలు ఏ ఒక్కటి కూడా సింపుల్ లాజిక్కి కూడా అందలేదు. అంటే రివ్యూస్ బ్యాడ్గా ఉండటము కమర్షియల్ సినిమాలకు అలవాటే. ఓకే, రివ్యూస్ వేరుగా ఉంటాయి, సినిమా కలెక్షన్స్ వేరుగా ఉంటాయి. కమర్షియల్ సినిమా అనేది మనకి తెలుగులో పెద్ద కమర్షియల్ స్టార్స్ అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు రోజుల నుంచి కూడా ఉంది ఇది, ఈ ధోరణి. ప్రేమ్ నగర్కి కూడా బ్యాడ్ రివ్యూసే ఉన్నాయి, అడవిరాముడికి కూడా బ్యాడ్ రివ్యూసే ఉన్నాయి. అయినప్పటికీ ఆ సినిమాలు బాక్స్ ఆఫీసులను బద్దలు కొట్టాయి. ఈవెన్ మహేష్ దగ్గరికి వస్తే పోకిరికి కూడా మిక్స్డ్ టాకే వచ్చింది, రిలీజ్ అయిన రివ్యూస్ నెగిటివ్గా ఉన్నాయి. రివ్యూ నెగిటివ్గా ఉందా పాజిటివ్గా ఉందా అనేది. అయితే క్రాంతి కుమార్ గారు ఒక మాట చెప్పేవాడు ఆ రోజుల్లో, మృణాల్ సేన్ లాంటి సినిమాలు తీయటం కొంచెం సెన్సిబుల్గా ఉండేవాడికి ఎవరికైనా సాధ్యమే, కానీ మన్మోహన్ దేశాయ్ లాంటి సినిమాలు తీయటం అంత ఈజీ కాదు అని అగ్నిగుండం అని ఒక సినిమా తీసాడు, ఆయన ఫెయిల్ అయింది. ఓకే, ఆ సందర్భంగా అన్నాడు ఆ మాట. స్వాతితో పెద్ద హిట్ కొట్టారు మీరు, ఈ సినిమా ఎందుకు డిజాస్టర్ అయింది అని ఎవడో రిపోర్టర్ అడిగితే విజయవాడలో ఆయన చెప్పిన మాట ఇది. ఓకే, కొంచెం సెన్సిబుల్ సినిమాలు తీసేటప్పుడు మన సెన్సెస్ అన్నీ పనిచేస్తాయి, తీస్తాం. కానీ కమర్షియల్ సినిమా తీయటం అంత ఈజీ టాస్క్ కాదు. ఈజీ అని మాట్లాడుకుంటాం మనం. అదే ఆర్ట్ సినిమాలు తీసేటువంటి డైరెక్టర్లు చాలా గొప్పవాళ్ళని, కమర్షియల్ సినిమాలు తీసేవాళ్ళు ఏదో అదమ్ములైన వాళ్ళని అన్నట్టుగా మాట్లాడుకుంటాం. కానీ అది చాలా కష్టమైన ప్రక్రియ అని నాకు ఈ సినిమా ఫ్లాప్ అయ్యాక అర్థమైంది అన్నాడు. ఓకే, అంటే త్రివిక్రమ్ ఇప్పటికీ అంటే పెద్ద స్టార్స్ ఉన్నారు కాబట్టి రన్ అయిపోతున్నాయి సినిమాలు. అతను ఇప్పటికైనా సరే తన తొలి సినిమా తరుణ్తో తీసాడు, శ్రేయ తరుణ్తో, స్రవంతి బ్యానర్లో. నువ్వేనో ఏదో టైటిల్. అవును, అలాంటి సినిమాలు చూసుకోవటం బెటర్. ఆయన దీనివలన ఏమవుతుందంటే ఈ స్టార్ ఇమేజ్ కూడా ఆయన గతంలో కూడా చేశాడు. పవన్ కళ్యాణ్తో కూడా ఇదే పొరపాటు అజ్ఞాతవాసిలో నడిచింది. కరెక్ట్. ఒక రకంగా
ఒకే లైన్లో వెళ్తున్నాడా అని కూడా అనిపిస్తుంది ఈ సినిమాలు వరుస చూస్తే. అలా వైకుంఠపురంలో ఇవన్నీ అత్తారింటి దారేది, అత్తారింటికి దారేది అన్నాడు. అవన్నీ కొన్ని కనిపిస్తూ ఉంటాయి ఎలిమెంట్స్. అవును, ఇందులో మీకు అమ్మగారింటికి దారేది అన్నట్టు ఉంది. అమ్మోరింటికి దారి, ప్రతిసారి అక్కడికి వెళ్తుంటాడు కదా. అలాగే నాన్నగారింటికి దారి అన్నట్టు అలవైకుంఠపురంలో కనిపిస్తుంది. నాన్నగారింటికి దారి అన్నట్టుగానే ఉంటుంది ఆ సినిమా. అవును, ఆ తండ్రి ఇల్లు చూసినప్పుడల్లా ఇతను ఎమోషనలైజ్ అవుతూ ఉంటాడు హీరో అల్లు అర్జున్. అవును అవును, ఇలాంటి అనేక అవకతవకల మధ్య నడిచినటువంటి సినిమా ఇది గుంటూరు కారం. అదే. అందుకని స్క్రిప్ట్ చాలా వీక్ స్క్రిప్ట్ ఇది. ఏమాత్రము అంటే ప్రేక్షకులకి కనీసపు కథ చెబుతాం అనేటువంటి బాధ్యత కూడా ఆయన ఫీల్ అవ్వాలి, దాన్ని బట్టి రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. అదే. సో ఇక ముందైనా సరే ఆయన ఇట్లాంటి విషయాల మీద కాస్త దృష్టి పెట్టి ప్రధానంగా స్క్రిప్ట్ మీద, బలమైన స్క్రిప్ట్, ఆ కాన్ఫ్లిక్ట్ కూడా బలంగా ఉంటే, కాన్ఫ్లిక్ట్ బలంగా ఉండాలి. రెండోది సన్నివేశాలు కూడా పండుతాయి. ఇంకొక అనవగాహన ఏంటంటే ఆయనకి కూతురు కులాంతర వివాహం చేసుకుంటే కులం ఓట్లన్నీ నెగిటివ్ అవటం వలన ఓడిపోతాం అనే ఒక అపోహతో అతను ఉంటాడు. అపోహ ఉన్నాడు, అది తప్పు. అది అపోహ మాత్రమే అనేది సంగతి ఈయన గ్రహించాలి. ఎందుకంటే ఒక కులం ఓట్లతో ఏ పార్టీ కూడా అధికారంలోకి రాదు, ఏ ఒక్క సీటు గెలవలేరు. ఇది మనకి ఈ దేశంలో ఉన్నటువంటి దళిత పార్టీల అనుభవం చూస్తే అర్థమవుతుంది. మాయావతి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా 3-4 కులాల మద్దతుతో వచ్చింది ఆవిడ అధికారంలో. రామారావు గారు కేవలం కమ్మ కుల ఓట్లతోనే అధికారంలోకి రాలా. సమాజంలో అనేక కులాలు ఆయనకు అండగా నిలబడటం వలన వచ్చాడు. బీసీలను ఎక్కువ ప్రమోట్ చేశాడు ఆయన. అందుకని తన కులం ఓట్లు పోతే, తన కులం ఓట్లు తనకు పడకపోతే ఏదో కొంప మునిగిపోతుంది అనే అవగాహన తప్పు. అదే. పైగా పొలిటికల్ ఏరియాలో కూడా ఉన్నాడు ఆయన తన మిత్రుడి ద్వారా. అవును. అందుకని ఇలాంటి అనవగాహనలు అనేకం ఉన్నాయి ఆయన ఆలోచన సరళిలోనే అలాంటి జరిగింది. అదే. అవును, ఇలాంటివి అనేకం. అంటే తను ఏ ఏరియాలో గేమ్ ప్లే చేస్తోంది అనేది ముందు అనుకుని ఆ ఏరియాలో తాను అనుకున్నటువంటి అభిప్రాయాలు వాస్తవమా కాదా అనేది చెక్ చేసుకుని వెళ్ళాలి. అనేక పద్ధతుల్లో ఏ కోణంలో చూసినా కానీ ఈ స్క్రిప్ట్లో ఇలాంటి ముసుగులు చాలా ఉంటాయి, ఫ్లాస్ చాలా ఉంటాయి. సో ఇక నెక్స్ట్ అంటే ఇప్పుడు వచ్చిన దాంతో అంటే ఆయన గ్రహించుకోవట్లేదని అనుకోవాలి. నేను అనుకోవటం ఇలాంటి ఏవైతే ఆయన భావజాలంతో ఉన్నాడో అవన్నీ కూడా తన స్క్రిప్టుల్లో ఇన్కార్పొరేట్ చేస్తున్నాడు. స్క్రిప్ట్ని పక్కన పెట్టేస్తున్నాడు. అవన్నీ కూడా ఆయన భావాలన్నీ కూడా ఇందులో రిఫ్లెక్ట్ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమాలో అవి కనిపించాయి కానీ అసలైనటువంటి బలమైన థ్రెడ్ కాన్ఫ్లిక్ట్ అనేది లేదు, మిస్ అవటమే. మీకు మదర్ క్యారెక్టర్ మీద జనాలలో ఒక వ్యతిరేకత పోగుపడుతుంది. మీరు ఎంత ఏం చెప్పినప్పటికీ చివరిలో నీతో ప్రేమలో ఉన్నాను నేను, నువ్వే ఎవరితో ప్రేమలో ఉన్నా అంటే నీతోనే అంటాడు కదా. నీతోనే అంటాడు. అది మంచి సీన్, అది అవును, మంచి సీను, మంచి డైలాగు, చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాల్సిన డైలాగ్ కూడా ఫెయిల్ అవడానికి కారణం ఈ ఎస్టాబ్లిష్మెంట్ సరిగా లేకపోవటం వల్ల. అది అందుకని క్యారెక్టర్ డిజైనింగ్ కనీసం పట్టించుకోవాలి, కనీసం మినిమం కర్టసీ. మీరు ఏ పాత్రలు అయితే మీ బుర్రల్లో నుంచి పుట్టాయో వాటికి కనీస గౌరవం ఇవ్వండి. మీరే మీ క్యారెక్టర్లను అగౌరవపరిస్తే అలాగే త్రివిక్రమ్ గారు అని మాత్రమే చెప్పదలుచుకున్నాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మంచి అంటే ఈ గుంటూరు కారంకు సంబంధించి బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉందనేది పక్కన పెడితే దాని అంటే ఆయన ఏం చెప్పాడు ఈ స్క్రిప్ట్ ద్వారా అనే ఒక ఆ పోస్ట్ మార్టం చాలా చక్కగా చేసి మాకు చూపించారు, అంతా విప్పి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మరి ఏం చేస్తారో మరి చూడాలి. మరి అందరి చేత గురూజీ అనిపించుకునే త్రివిక్రమ్ చూద్దామండి. థ్యాంక్ యూ.